చెప్పండి. యా శ్రీధర్ రెడ్డి గారు, ఇది కొంచెం అంటే నేను కావాలనే ఇవాళ నేను అది ప్లే చేయలేకపోతున్నా. మళ్ళీ చేయడం నాకు ఇష్టం లేదు. చేయాలంటే ఎందుకో అది కొంచెం ఇది ఉంది. రేవంత్ రెడ్డి గారు అన్నవైనా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడింది అయితే ఇక అది దాని ఏమనాలి, పీక్స్లో ఉంది ఆ అటాక్. దాని అటాక్ అనాలో ఆ లాంగ్వేజ్ అనాలో పీక్స్లో ఉంది. ఎందుకో ఏమంటారు, మీరేమంటారు దానికి? ఇప్పుడు ఒకటండి, భాష విషయంలో అందరం సంయమనంగా ఉండాలి, మంచిగా మాట్లాడుకోవాలి, గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవాలి. కఠినంగా మాట్లాడవచ్చు కానీ పరుషంగా మాట్లాడొద్దు. ఎంత కఠినంగా మాట్లాడొచ్చు, తప్పలేదు. కరెక్ట్, యు ఆర్ రైట్. కఠినంగా మాట్లాడొచ్చు, కరెక్ట్. పరుషంగా మాట్లాడదు. అవును. ఇతరుల మనోభావాలు, ఇతరుల నొప్పించడము, వాళ్ళను చులకన చేసి మాట్లాడటము, ఈసడించినట్టు మాట్లాడటము, ప్రజలంతా చూసి మన అసహించుకున్నట్టు మాట్లాడడం, ఇది సరైన పద్ధతి కాదు. అది ఎవరేం చేసినా పాయింట్ నెంబర్ 1. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి? అసలు తెలంగాణలో ఈ సంస్కృతి రావద్దని అందరం బలంగా కోరుకోవాలి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఇక వాళ్ళ సంగతి చూస్తేనైతే ఒక్కోసారి చాలా బాధేస్తుంది. ఇక ఆడికి మనం పోతామని చెప్పి భయం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు మెరుగయ్యారండి. అయితే నేను ఇక్కడ పరిస్థితితో పోల్చుకుంటే అది చాలా మెరుగు అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క నిన్న ఢిల్లీలో చిట్చాట్లో మాడారని చెప్పేసి పేపర్లలో వచ్చినాయి. కేదార్తో కలిసి దుబాయ్లో డ్రగ్స్ తీసుకున్న కేటీఆర్, ఆ తర్వాత ఏ టెస్ట్కైనా రెడీ అని కేటీఆర్ ఎందుకు చీకట్లో కలిశారు, తర్వాత గంజాయి బ్యాచ్, ఈ రకంగా చాలా విషయాలు చాలా ఇప్పుడు చెప్పి అనవసరంగా మరోసారి నానోటితో ఎందుకంటాం. కానీ ఎందుకు కావాలంటే ప్లే చేస్తా, వద్దనే చేయాలా నేను. ఇవాళ కూడా మహబూబ్ నగర్ లో ఇంతకుముందే నేను ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూశాను. కేసీఆర్ కుటుంబము మరి ఎవరో ఆయన అక్కడ కొద్దిగా నాకు లాగ్ వచ్చింది, పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోయినా కానీ ఆత్మహత్య చేసుకున్నా నేను చేస్తానంటాము, లేకపోతే ఆత్మహత్య చేస్తానంటాము. ఏదేందో కేసీఆర్ గారి గురించి కూడా గతంలో ఒకసారి అట్లా మాట్లాడటము. భువనగిరిలో అనుకుంటాను మూసీ పర్యటన పోయినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారి మీద కూడా చాలా అధ్వానమైనటువంటి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేశారు ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నానంటే ఇది మీరు ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ప్రతిపక్షంగా మా బాధ్యత మిమ్మల్ని ప్రశ్నించటం. ప్రతిపక్షం ప్రశ్నిస్తే, విమర్శిస్తే, ఏ స్థాయి విమర్శలు మీ మీద వచ్చినా కానీ వీలైనంత సంయమనంతో, వీలైనంత కంట్రోల్ తోటి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సినటువంటి ఒక స్థానంలో మీరుండి అత్యున్నతమైన ముఖ్యమంత్రి స్థానాన్ని తెలంగాణ ప్రజలు మీకు ఇస్తే, మీరు ప్రతిపక్ష స్థానం నుంచి అధికార స్థానానికి వస్తే కూడా అదే భాష. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు కేటీఆర్, డ్రగ్స్కి టెస్ట్కి రా, అప్పుడెప్పుడో ప్రతిపక్షంలో అన్నావు, డ్రగ్స్ తీసుకున్నాడు కేటీఆర్ అని ఒక మాట మాట్లాడితే, ఒక వ్యక్తి గురించి డ్రగ్స్ తీసుకోవడం అత్యంత కనీనమైనటువంటి వ్యవహారం, సమాజంలో నిషేధించబడ్డటువంటి వ్యవహారం, నేరపూరిత వ్యవహారం. ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా వారు ఇప్పుడు ఉన్నారు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మీరు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు కమ్యూనికేట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? అంటే మీరు వ్యక్తిత్వ హననం చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ప్రజల్లో పల్చన చేసి తద్వారా రాజకీయపరమైన ప్రయోజనం పొందాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ, మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు ఇక ఇప్పుడు మీకు సెల్ఫ్ డిఫెన్స్ మీరు కాపాడుకోవాల్సిన పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఎంపీలు, ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఒక మాట్లాడారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడితే ఆ 3 ఫీట్ల ఆయనే ఏంటండి నాకు అర్థం కాదు. ఈ వాజ్ ఏ ఫార్మర్ మినిస్టర్ ఫర్ 10 years, ఇప్పుడు శాసనసభ్యుడు మళ్ళీ కూడా ఏంటి? ఒకవేళ మిమ్మల్ని ఆయన బాధ పెట్టే మాటలే మాట్లాడి ఉండవచ్చు కాక, ఒకవేళ కఠినంగా విమర్శించి ఉండవచ్చు కాక, కాళేశ్వరం విషయంలోనో మరో విషయంలోనో మీరు వారి కాన్స్టిట్యున్సీకి వచ్చే కంటే ముందు ఇప్పుడు కామన్ కదండి, ప్రతిపక్షం రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తి పోతున్నాడు, ఆడ మా స్థానిక మాజీ శాసనసభ్యుడు అంటారు, ఖచ్చితంగా అంటారు, ఏం చేసావు చెప్పిరా అంటారు. మీరు వస్తున్నారు కదా, రైట్, కామన్ కదండి. దాన్ని బట్టి 3 ఫీట్ల ఆయన ఏంటండి భాష? మరి మీరు 3 ఫీట్ల ఆయన అంటే మరి మేము స్పందించకుండా మేమేమన్నా ఉత్తగానే మంచినీళ్ళు దాకా బతుకుతున్నామా? కోపాలు, రోషాలు రావా? మాట్లాడరా? కాబట్టి ఎక్కడో దగ్గర ఈ ఆవేశాలు నియంత్రించుకునే పిల్లలో ఎంత బాధ పెడతారండి మనిషిని? మీరు బాధ పెడతారు. మీరు అన్ఫార్చునేట్ శ్రీనివాస్ గారు, నేను మీకు కూడా చెప్తా ఉన్నాను, యూ బీయింగ్ ఎ గవర్నమెంట్ విప్ మీరు చాలా సౌమ్యంగా మాట్లాడతారు, నాకు ఆ విషయం తెలుసు. ఎందుకు పార్టీలో అంతర్గత చర్చ
లేకపోతే ముఖ్యమంత్రి గారి స్థానం నుంచి ఈ భాష రాకపోతే ఓవరాల్ కంట్రోల్ అయిపోతుంది కదా వ్యవస్థ అంతా కూడా. అంటే అది గ్యారంటీ ఏముంది? ఇప్పుడు కాదు, ఒక మాట చెప్తాను నేను. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సంయమనం పాటించాల్సిన బాధ్యత. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు తీసుకుంటున్నా. ఇప్పుడు సంయమనం పాటించాలి అన్నారు శ్రీనివాస్ గారు, నిజమే. అధికారంలో ఉన్న పార్టీ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతిపక్షాలు ఒక్క మాట శ్రీధర్ రెడ్డి గారు